हाय फ्रेंड्स वेलकम टू सपना स्वामी ब्लॉग्स अंदर मंचूरा मैं అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్నైతే హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసినాం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ 7:30 ఏమైంది ఇక వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇక మొత్తం వర్క్ మొత్తం బయట వరకు లోపల వరకు ఈ వంట వరకు మొత్తం శిరీష్ ఒక్కతే చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇలాంటి టైంలో ఒక బాండింగ్ అనేది ఉండడం 100% ఇది చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఒక 2 డేస్ ఆ చిన్న బాబుని ఆ పాపని వదిలేసి ఉండడం మళ్ళీ వాళ్ళు కూడా ఈమె దగ్గర మంచి అంటే శిరీష్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం ఇది ఏ కుటుంబానికి కూడా అది అంత కనెక్టింగ్ ఉండదు సో ఇదైతే చాలా అంటే చాలా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఇది ఆ టైంలో శిరీష ఇట్లా ఉండి చూసుకోవడం అంతకుముందు కూడా క్రియాన్స్ పుట్టినప్పుడు కూడా మొత్తం శిరీషని దగ్గర ఉండి చేసుకోవడం కాకపోతే దేవుడు అదృష్టం ఏముందో కానీ శిరీష కూడా ఒక మంచి 2-3 పుడితే నాకు కూడా చేసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా మేము కూడా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నాం కానీ అది దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అసలు యాక్చువల్లీ ఈరోజు మాకు పెద్ద ప్లాన్ ఉండే మేడ్చల్ రామాలయంలో కళ్యాణానికి హాజరవుదాం అనుకున్నాం కానీ మిస్ అయిపోయింది దాంతోపాటు ఇంకా వేరే గుడ్లలో కూడా ఇన్విటేషన్ వచ్చిన పోలేకపోయినాం సో ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు ఇక ఇంటికన్నా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి దాంతోపాటు ఈమె కూడా బాగాలేదు కాబట్టి అన్ని చూసుకోవాలి శిరీష గుడ్ మార్నింగ్ పని అయితే పొట్టు అవుతుందిరా పాల ఈ 2 పాలు ఉన్నాయి అక్కడికి వచ్చిన పాలు సో ఇంకో విషయం ఏంటంటే 15 డేస్ వరకు స్వప్న పని చేయదు ఇంకెన్ని డేస్ అని ఇప్పటి నుంచి కౌంట్ చేసుకోరి 15 డేస్ వరకు ఆమె బయటికి రాదు పని చేయదు ఇక ఆమె పని చేయకుండా చూడకపోయిన ఉంటారు చూసినావా చూడకుర్రి లేదంటే మీ కర్మ అది మేము ఏం చేయలేం ఎందుకంటే ఓరో లేని ఉంటాయి చూసినావా అవి అదేందో శిరీష తెలుసు ఈ మార్నింగ్ ఏందో స్వప్న తెలుసు మధ్యలో పుల్లలు పెట్టి మీరు బదలం కాకూరి గంతే ఫ్రెండ్స్ శ్రీరామనవమి రోజు అందరూ మంచుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ రైట్ దారా హై గుడ్ మార్నింగ్ ఏం శేఖర్ అది ఏదో గిఫ్ట్ వచ్చింది ఎప్పుడు వచ్చింది సాయంత్రం ఇంకేం వచ్చిందా ఇట్లా బాగుంది అది డ్రెస్ నాన్నగానికి ఇట్లా గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ బంగారు పడు కడిగిన ముఖం ఎంత మంచిగా ఉన్నారా కడిగిన ముఖం ఇది అమ్మ మస్తు ముద్దాడుతున్నది కడిగిన ముఖం పోతున్నారా ఏమేమి వచ్చిందా ఈ అడ్రస్ అంటే తెలుసు కాబట్టి పంపిస్తుంది మెత్త పిల్లో 700 700 అట పిల్లో ఇది మా నాన్నకి ఇస్తాం ఫ్రెండ్స్ మాకున్నాయిగా మా నాన్నకి ఇస్తాం కాకపోతే ఇన్ని రోజులు అంటే ఇలా పంపించాలంటే ఈ ఇంటికి పంపించారు ఇప్పుడు మేము కొత్త ఇంటికి పోయినాం ఎట్లా పంపిస్తారు ఫ్రెండ్స్ సరే ఇంటికి పంపించండి మనం పంపించాలనుకుంటే పంపించమని నేనైతే ఆర్డర్ వేయట్లేదు అది మీ ఇష్టం మీ అభిమానం అది మేము సంపాదించుకుందాని అనుకుంటాం అంతే పంపించాలనుకుంటే ఇదే అడ్రస్ పెట్టండి ఇంటి అత్తమ్మ వాళ్ళ వీళ్ళ ఎవరొకరు తీసుకుంటారు మేము ఉన్నా ఉండకున్నా వస్తాయి కాకపోతే ఎంత ఇప్పినావా ఇంత డబ్బా చిన్నగా ఉంది అంత చిన్నగా అంత చిన్నగా ఉన్న డబ్బా ఏం కావచ్చు ఎట్లుందిరా బాగుందా చేది ఉండదురా మంచిగా ఉంటుంది ఆడ పాలున్నాయి ఇంకా వావ్ ఎన్ని కవర్లు ఇస్తాడు రా గ్లాస్ ఐటమ్ ఆగనాని ఏది కావచ్చు మరి ఆ ఇంటికి పోయినాక ఓపెన్ చేద్దాం మరా యాక్చువల్లీ దిస్ ఈస్ దేవుళ్ళు కదా రేపు మనం పూజ చేస్తాం అనుకోరు అదే పీటలు బంగారు పీటలు బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఏంది అదేరా పూజ చేసేటివి రాముడు సీత పెట్టుకోనికి మంచిగా ఉన్నాయి ఆడ పెడదాం వద్దుకిరి అది వద్దురా వీడు ఏడో పాలు కుదొక్కేస్తాడని భయం అవుతుంది నాకు సొంతంగా తాగుతారా ఇక్కడ వదిన తాగేటట్టు ఉంది లేచిందారా సప్న గుడ్ మార్నింగ్ రా చిప్పిరి జుట్టు చీరి కన్ను చిన్న నానా నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ ఏళ్ళ తరబడి ఎండిన తుమ్మకు ఏరే ములిసేనా కరువుత కాలం గడిపిన కాలువ ఆకలి తీరక అలిగిన సెలక మురిసి ముద్దాడిన ఈ తల్లి సెరువమ్మను నల్లని రేగడి నాగలి ఇగో నువ్వు ఇంట్లో బ్రెడ్ తినొద్దట చాలా డేంజర్ కాకపోతే ఆ పౌడర్ చూసినావా అది వేసినావారా ఎన్ని స్పూన్లు వేసినావు ఇదేనా ఓకే సో ఈమెకి బలం కోసం అని చెప్పేసి విప్రో అంట ఇది చాక్లెట్ ఫ్లేవర్ అబ్బాబా చాక్లెట్ ఫ్లేవరా ఇది
చాక్లెట్ తింటున్నావా స్వప్నాను? కానీ స్నానం చేస్తావా స్వప్నాను? చేస్తావా? 3 days వరకు ఏదని చెప్పింది మేడం. కలియుగ మెటులైనా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. పదమ్మా గుడికి. రావా స్వప్న? ఎన్ని రోజులు రావరా? ఇటు చూడరా, వాయిస్ బయటకు వెళ్తుంది కదారా. ఇది పీకేస్ అయిపోతుంది కదా స్వప్న? స్నానం చేసినాకనా? ఈరోజు స్నానం చేస్తావా? 3 days చేయొద్దాను కదా మేడం. ఒక్కరోజు నిన్న ఒకటే డ్రెస్ మీద హాస్పిటల్ ఉంటే నాకు సుక్కలు కనిపించినాయి. అయినా నేను సబ్బు తెచ్చుకొని స్నానం చేసినాను వాష్రూమ్లో. కాకపోతే నువ్వు డ్రెస్ తెచ్చుకున్నట్టు నాకు కూడా ఒక డ్రెస్ పెడితే అయిపోతున్నా సప్న. బా మంచి గుడి పోతే అయిపోతుంది. ఈరోజు మన అదేమంటారు క్షీరసాగర్లో శ్రీరామ కళ్యాణం అవుతుంది. మన కొన్యాల బాలరెడ్డి వారి ఆధ్వర్యంలో మస్తు జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నీ కళ్యాణం అవుతుందా? స్థిరస్తు శుభమస్తు. చలో తినేస్తే అయిపోతుందా మేము కూడా. శేఖర్ తినేసేదమ్మా, తినేసేదమ్మా. దా తిందామా? దా నాని. ఏం చేస్తుర్రా? గనా బ్రో బాగున్నావా బ్రో? కనిపిస్తలేదు బ్రో. రెడీగా వస్తున్నారు అంతగానో బిజీయా? మళ్ళీ అయితే మనకు శేఖర్ కాదు నువ్వు నవ్వురా ఒకసారి. నేను నవ్వంగా ఇప్పుడు చూసినాను. అట్లా నవ్వా నేను స్మైల్ గా నవ్వుతా. అట్లా నవ్వనా నేను? నవ్వుతా అంతే. ఎట్లా ఎదురవుతున్నా తెరిచాను నువ్వు అంటే నీ నవ్వు గుర్తు చేసుకుంటే నవ్వుతుంది. ఇప్పుడు కివికి ఫ్రూట్స్ ని వేస్తారా? జ్యూస్ లా ఏ జ్యూస్ లో అయినా అన్ని మిక్స్ పెడితే అన్ని జ్యూస్లు అయితే వేసే ఏం కాదు. ఇప్పుడు ఇదేంది మన దానిమ్మ ప్లస్ యాపిల్ ప్లస్ ఆరెంజ్ ప్లస్ బనానా ప్లస్ కివి. సో మాస్ అయితే 4. దీంట్లో వీలైతే ఆ కాజు బాదం కూడా ఆడ బాదం ఉన్నాయి ఇంట్లో బాదం వేసి ఏముంటాయి వేసి విత్ మిల్క్. మళ్ళా మిల్క్ వేస్తే మంచి వస్తుంది టేస్ట్. వాళ్ళు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనీసం అందరినీ ఇట్లా మూతి బట్ట కట్టుకొని ఇట్లా చేస్తుంది. ఇది మస్తు ఎక్స్పీరియన్స్. ఇలా ఇది లాస్ట్కి ఇది వదిలేయాలి. ఇది వదిలేసి ఇట్లా కట్ చేస్తే ఏమైందిరా శీర్ష ఒకసారి నవ్వు శీర్ష నవ్వు ప్రోగ్రామ్ పెడతా. నేను నా నవ్వు మంచిగా ఉంటుందా? నేను నవ్వు వద్దా నువ్వు నవ్వినావు అనుకో నీ బాడీ మొత్తం అవుతుంది. నువ్వు నవ్వు. నేను వీడియో ముందు నవ్వ వెనక నవ్వుతా కాబట్టి ఏం కాదు. నవ్వురా. క్రియాన్స్ బాగా నవ్వుతాడు తెలుసా? క్రియాన్స్ కన్నా ఎక్కువ ఓన్ అవుతాడు తెలుసా? పప్ప నవ్వుతాడు. నవ్వు ఒకసారి నవ్వురా. సిగ్గుపడతాడు నవ్వుతా. అందరు నవ్వుతా వాడు కూడా సిగ్గుపడతాడు. అరే అది తీసుకురా మిక్సీకి వేస్తారో ఏరో నాకు తెలియదు కానీ వేస్తున్నా. ఒకసారి మనం జ్యూస్ హౌ టు ప్రిపేర్ జ్యూస్ మేకర్ అని కొట్టాలి. ఇట్లా అంటే మనము ఒక మిక్సీ గిన్నె తెచ్చుకోవాలి తెలుసా? దానికి సపరేట్ ఉంటాయి మిక్సీ షాప్ లో. సారీ జ్యూస్ షాప్ లో ఉంటాయి. అలాంటిది ఒక్కటి తెచ్చుకున్నాం అనుకో, అంటే ఓన్లీ అవి కప్స్ తెచ్చుకోవాలి. మిక్సీ మన దగ్గర ఉంది కాబట్టి అవి తెచ్చుకొని ఒకటి చిన్న తెచ్చుకోవాలి, ఒకటి పెద్ద తెచ్చుకోవాలి. ఒకరికి ఇద్దరు అన్నప్పుడు ఏమో చిన్న తెచ్చుకోవాలి. అందరు కలిసి అవుతాం అన్నప్పుడు పెద్ద మిక్స్ చేసుకోవాలి. కానీ ప్రతిరోజు మాత్రం ఇలాంటి పనులు అయితే మనం చేయాలి. ఎందుకంటే మల్టీవిటమిన్ ఇది. ఆరెంజ్ కూడా ఆరెంజ్ చెప్పి ఇప్పుడు మిక్స్ పట్టుడే ఆరెంజ్ ఏముంటుంది దానికి చూసినారా బాబాయ్ తెలియదు చూసిన ఆరెంజ్ ఏముంటుంది అట. ఆరెంజ్ కానీ ఇందులో అది గింజలు ఉంటాయి ఉంటాయి తింటాం. అవును కానీ చెప్పడం మర్చిపోయింది. దీన్ని ఇట్లా గాడ గ్రీన్ కలర్ చూడు మీకు అది ఉంటుంది, అది పెట్టిందే బెటర్. దీన్ని వేస్తే నువ్వు అంతా నువ్వు చేస్తావు మళ్ళా. అవునా? దాంతో ఇట్లా పిసికి ఆ రసం ఇలా యాడ్ చేసుకున్నాం. మరి దీన్ని అయితే వద్దు అట్లా వద్దు. ఇది చేస్తేనే బెటర్. ఎక్స్ట్రా క్వాంటిటీ వస్తుంది. అందులో ఉత్త రసమే వస్తుంది. ఇది వేసినాం అనుకో ఇంకొద్ది ఎక్కువ రుబ్బు అవుతుంది. అన్న నువ్వు ఏంరా నువ్వు ఏది వద్దావారా నువ్వు? మరి ఇట్లా తయారయ్యారా నువ్వు? పిప్పి వేసి తినాలన్న ఏదైనా కానీ అట్లా తినదు కొన్ని. ఎందుకు
కొన్ని తినొద్దు అన్నగా అంటారు కదా పైసా పెట్టిన సొమ్ము వేసి పెడతారు అక్కడ నీకు తీరాదు నాన్న కళ్ళు పడతాయి. వద్దు నాన్న నువ్వు ఒక్క పని చేయి, అది మిక్సీకి తీసుకురా పెట్టేద్దాం. పైన ఉందా నేను చేస్తాను. సరే అది బాదం ఎండు తీసుకురా, అట్లే కాజు కూడా ఉంటుంది తీసుకురా. కాజు లేవన్నా బాదం ఒకటే ఉంది తీసుకురా. బాదం తీసుకురా, ఈయన పెట్టి పడదాం తొందరగా తీసుకురా. సో ఫైనల్లీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. రెండు ఎందుకురా కోటి వదిన కోటి వావ్ మిగిలింది మనకు. ఓకే ఇంకొంచెం పోయి చాలా ఇంకొంచెం పోయిరా, ఒక్కటేసారి ఇసుక మనద్దు. అందుకని ఇంకొంచెం పోయి. అదే మనం లీటర్ ఉందా ఇట్లా ఇట్లా మనకి ఇట్లా చేసినాం పరిస్థితి. తినమంటారు తినరు, తాగమంటే తాగరు, హాస్పిటల్ పాలవుతారు. టేస్ట్ చూడాలి, ఇచ్చేయాలి. నేను చూసిన ఆల్రెడీ మస్తుందిరా, సూపర్ ఉంది శీర్ష, సూపర్ అంటే సూపర్ ఉంది. రోజు పరిగెట్టుకుని తాగాలి మీరు. ఫ్రూట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. స్వప్న సుందర ఇద్దరు చేరే నన్నే ఇలా ఫర్ యువర్ ఇసుకుమంటుంది, నాకు దీని వస్తలేదు, నాకు వద్దు అనే ఆప్షన్స్ లేవు ఇక. ఓకేనా ఏం కాదు తాగు, చెప్తా మంచిగా ఉంది. పాలు కలిపింది ఏం కదా తాగు. తప్పు లేదు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఐసవ్ బాను ఐసవ్ ఏం మర్చిపోయినా మొత్తం, నన్ను మొత్తం మర్చిపోయినావు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఫోన్ ఉంది అసలు. టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అవుతుంది, కానీ టైం చూపడానికి టైం లేదు ఇక్కడ. అది సప్న గుడ్ ఈవినింగ్. బాగున్నావా సప్న? మంచిగానే ఉన్నావా? ఆడు వచ్చినప్పటి నుంచి ఆమె దగ్గర పోలేదే. మమ్మీ దగ్గర పోవారా? ఓయ్ పో మమ్మీ దగ్గర ఎత్తుకో సప్న అని. ఆడు పాపం 2 రోజులు అవుతుంది. దొరక్క రే మమ్మీ వద్దారా నీకు? ఏ పో మమ్మీ పోరా. మమ్మీ ఓ మీ మమ్మీ కాదనుకుంటున్నావురా? ఏం సప్నాడు అయ్యా, ఇట్లా అయితే ఎట్లా రే? ఏంద్రా రే? రే మమ్మీని గుర్తుపట్టలేరా నువ్వు? రే ఒక్క రోజుకు మమ్మీ ఎవరు అనుకుంటున్నావురా? ఒక్కటే రోజు మర్చిపోతావరా మమ్మీని? అరే మమ్మీ చెప్పు, మమ్మీ అది ఏకిరాజు మమ్మీ అది. అది చూపేంద్రా, అది చూపేంద్రా. ఏ పోనా పో మమ్మీ పోయే. అది వీకే చెప్పనా, అది వీకి బ్లడ్ వస్తుందా? వాడు గంత భయపడుతుండేంది. చూడవు మంచిగా ఉందిరా పో. మేకలు ఒక మేక డల్ అయితే అన్ని మేకలు ఎట్లా గుద్దుతాయి? ఒక అట్లుంది పరిస్థితి ఇది. ఒక దగ్గర తల్లి కూడా పోదు, నా పిల్ల కూడా వద్దా దగ్గరికి. అట్లున్నావు ఇప్పుడు నువ్వు. మమ్మీ రాగానే మమ్మీ ఎంబడే ఎడురుకుతావు అనుకున్నావు. నువ్వు మమ్మీ దగ్గర పోరంటే పోతలేవేంద్రా? గట్టిగా వేరే నువ్వు నా లెక్కనే. అడు మమ్మీ లేకుండా ఉంటాడట్టున్నాడు. నువ్వే నా కొడుకు అని ఊరుకొచ్చినాడు. నేను దేక్కని కూడా దేక్తలేడాడు. నువ్వే నా కొడుకు ఎట్లుండో అనుకుంది పాపం. ఆడు కనీసం దగ్గర కూడా వస్తలేడాడు కదరా. పోరా మమ్మీ ఓ నా దగ్గరకు వస్తావా? నా దగ్గర రా అంటే నా దగ్గరకు వస్తావు కానీ మమ్మీ దగ్గర పోవారను. బంగారు పండు ఏది? మమ్మీ ఎదిరా తాతేడి అరే ఇడు పోతలేడు రా. వాళ్ళ అమ్మ దగ్గర పోతలేడు. ఏమైంది మమ్మీని చూడలేరా నువ్వు? మమ్మీ కాయ తెలుసా? చూపియక అది చూసినాకనే పోతలేడాడు. ఎవరు ముఖం మొత్తం మార్చండి వీడు. ఏమైందిరా? అవి మీ మమ్మీరా. మమ్మీ పోతావా? ఇక్కడ కూర్చో.
కూర్చో. నీకు పప్పులు తెచ్చిందా? మమ్మీనా వారా ఇదే మాట్లాడా మరి వీడియో కాల్ మంచిగా మాట్లాడింది కదా. నేను చూడంగానే ఉరికొచ్చి మీద పడి ఏడుస్తాడే అనుకుని ఇన్ని రోజులు ఎటుపోయినా అని. కూర్చోడు ఇదే ఉంటారా నేను ఉంటా ఇన్నే. సరే కొంచెం భయపడుతుంది వదిలేసి వదిలేసి మనం ఆడుకుందాం మరి. విశ్వాసం లేని అరే భయపడ్డాడు భయపడతారు. భయపడతారా? సరే పడుకో నువ్వు పడుకో. కానీ ఫ్యాన్ లేదు చేద్దాం. కూలర్ వేసింది కానీ చలి కూలర్కి చలి వేస్తుంది. ఫ్యాన్ వీసుకోపోతుంది మీడికెళ్ళి. నాని హోంవర్క్ కంప్లీటా? కరా కంప్లీట్ మొత్తం కంప్లీటా? రేపు ఉందా స్కూల్? ఏమైంది? నీకేమైందో ఏమో మమ్మీ, నాకు మస్తు భయం అయింది. గుడ్డ నిండా నీళ్ళు వేసుకున్నా. ఏమైందిరా మమ్మీకి? ఏమైంది అనుకున్నావు? టుమారో హాలిడే. టుమారో బై నన్ను ఎట్లుందని అడిగినారు మమ్మీని. అడుగు మమ్మీ బాగుందా తగ్గిందా అన్నాడు. అడుగురా రాగానే అడగాలి. నాకు రాగానే అడిగింది. మమ్మీ పోయేటప్పుడు మంచిగా ఉండే కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి ఎందుకు ఇంత డల్ అయింది? అవునారా? అసలు ఏం చేసిరు హాస్పిటల్లో అంటుంది ఆమె. అదే ఎప్పుడు అడిగినా కానీ మళ్ళీ బయట ఉన్నదా లోపల పోలే కానీ అన్నది. మేము ఉన్నది మొత్తం లోపలనే. అదే చెప్పినా కదా మేము. మమ్మీని మాట్లాడరా నాన్న. మమ్మీకి ఎన్ని రోజులు టేక్ రెస్ట్? 15 days. 15 days 15 days టేక్ రెస్ట్. ఓకే డన్. పోదామా? ఇలాంటప్పుడైనా మంచిగా మనం కలిపి పెట్టి. ఆమెంతలో తినలేదు ఆమె. అదే మనం ఇప్పుడు ఎప్పుడైతే చేసి సెట్ అవుతుంది. తినలేదు ఆమెంతలో ఆమె. పేషెంట్ ఉన్నప్పుడే జాగ్రత్త చూసుకుంటారు కానీ ఎవరైనా కానీ. ఫ్రూట్స్ తింటావా? జ్యూస్ తింటే ఎనర్జీ రాదన్నా. తాగితే ఎనర్జీ వస్తుందా? అది ఆమెకి ఎనర్జీ రాదంటున్నా. ఇప్పుడు అది ఉందా? జ్యూస్ అయితే మిక్స్ ఉంది ఈడ? ఉన్నది అలా పట్టి పెడదాం మరి. ఇప్పుడు తినాలి కదా, తిన్న తర్వాత టాబ్లెట్ ఉంది. తినక ముందు కోటి తిన్నా. పొద్దుగా జ్యూస్ రైట్ ఓకే సార్. తిందాం డైరెక్ట్. సరేనా? అన్నం తింటావా? రొట్టెలు వద్దా? నల్మాల వెళ్ళిపోయి కారం చేసి శిరీష. వెళ్ళిపోయి కారమా? ఓ వెరీ గుడ్. తినాలి మంచిగా మంచిగా గట్టి ఉంటాయి వెళ్ళిపోయాక. నాని ఏం చేసినవరా 2 days నుంచి? ఏం చేయలే. స్కూల్కి వెళ్ళి వచ్చింది, హోంవర్క్ చేసుకుని ఆడుకుంది, తిన్నది. ఈ నాలెడ్జ్కి వస్తే సరిపోతుంది. పిల్లలు చెప్పంగానే అర్థం చేసుకుంటారు, ఉంటారు. ఈ ఏజ్ లో ఉండాలి నిజంగా. ఈ ఏజ్ లో ఉంటే ఏం కాదు, అంటే మాటలు వచ్చేంత వరకు ఉంటే ఏం కాదు. అర్థం చేసుకోవాలి. పిల్లలు అంటే కొద్దిగా కష్టం. మనకు అర్థం కాదు, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. ఇవాళ హాస్పిటల్లో ఒక పేషెంట్ చూసినాము. ఆడు పాలే మరవలే పాపం, చిన్న పిల్లోడు అని. అలాకు ఇంకో పాప పుట్టింది. వాడు వాళ్ళ పిల్లోని తీసి పడేస్తుండే, నువ్వు ఎవరు అన్నట్టు, నాయి పాలు అన్నట్టు వాళ్ళమ్మ దగ్గర తాగుతున్నాడు. చాలా అంటే చాలా కష్టమే. ఇంకోటి ఇలాంటి విషయాలు చూడు, జాయింట్ ఫ్యామిలీ ఉంటాం కదా, ఇలాంటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడు శిరీష అసలు ఎంత జాగ్రత్త చూసుకుంది ఇలా. ఆ విషయం పక్కన పెట్టు, మీరిద్దరే ఉన్నారే అనుకో, మీరిద్దరే సపరేట్ ఉన్నప్పుడు పిల్లల్ని పెడుతుండే, మీరు ఎటు తిరుగుతుండే. అమ్మో ఇప్పుడు పాదాకు పోరాడు, వాళ్ళు పట్టుకొని సంకలు వేసుకొని ఎటు తిరుగుతుంటివి, ఏమైనా హ్యాండిల్ చేస్తుంటివి. ఇలాంటి విషయాలలో మంచి చెడుకి జాయింట్ ఫ్యామిలీ చాలా ఉపయోగపడుతుంది. మీరు అంటూ ఉంటారు కదా, మీరే జాయింట్ ఫ్యామిలీ ఉన్నారా, ఎంతమంది లేరా, మస్తు మంది కమెంట్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి పరిష్కరిస్తాం చూడు, అలాంటప్పుడు తెలుస్తుంది. ఏందిరా రే మమ్మీ గారా, మమ్మీ దగ్గర రాడు కానీ మా అమ్మకి ఇస్తాడట. తాత ఇమ్మన్నట్టు మనకి ఇంకా జర్రంతా ఇంకా జరసేపు అయితే ఒరుగు సప్న నేను కలుపుకున్నా ఒరుగు జరసేపు. ఏది టేస్ట్ నిన్న పప్ప తీసుకొచ్చింది. అరే శిరీష మంచిగా అరే శిరీష, అంత పని అంతా అయిపోయిందా? మస్తు హార్డ్ వర్క్ అయిపోయింది. పిల్లలు మంచిగా ఉన్నారా? సతాయించిరా? నైట్ పడుకోడు వాళ్ళ అమ్మ దగ్గరనే, రాత్రి కూడా సగం పడుకోడాడు. చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నైట్ కొంచెం అనిపించింది, పొద్దుంతా అయితే గుర్తు కూడా వేయలే బాబు. ఫోన్ లో మాట్లాడి ఏడుస్తాడేమో నేను భయపడ్డా, కానీ ఏడవలేడు, మంచిగా ఉండు. ఓకే ఓకే. అదేంటది పప్ప? ఇటు అన్నం పెట్టినా, ఇటు గోకరకాయ కూర పెట్టినా. ఓకే ఓకే. అంతే. ఇప్పుడు ఏమొద్దు, ఇక ఎక్కువ ఏముండొద్దు. ఇప్పుడు జస్ట్ 2 చాలు. ఇప్పుడు నాన్న కూడా ఇదేనా? చింతకాయ తొక్కు, బెండకాయ ఇప్పుడు అక్కడికి పెట్టొద్దు, అది మనమే తినాలి. వెళ్ళిపోయి కారం చేసినా. వెరీ గుడ్. చూసినా ఒక హాస్పిటల్ పోయి ఒకరి ఇంటికారు ఉంటే ఎంత, అసలు మాకు ఇంత కూడా స్ట్రెయిన్ అని తెలియదు. పిల్లలతో పోతే మాకు ఎంత ఇబ్బంది అవుతుంటాడా. ఏ మమ్మీని కలిపరిచ్చిరాపో, పలకరించిరాపరా. అడు పోతలేడు, మమ్మీ దగ్గరికి పోతలేడు. ఏ పలకరించిరాపో, మమ్మీకి ఇచ్చిరాపో, అది మమ్మీకి ఇచ్చిరాపో, పోమా మమ్మీకి ఇచ్చిరాపో. ఈడేం మనిషిరా, మమ్మీని మర్చిపోయింది గాడు. ఇప్పుడు అది కనిపించింది అసలే వాడు. ఇంతసేపు అన్నది టవాలేసినాం దాని మీద కానీ ఇక్కడ కూర్చున్నాడరా. ఫోన్ నా బాధ నాకు ఇంకా ఉందా, నీకోసం నేను మేడం అడిగి నేను వస్తే నువ్వు నా దగ్గరికి వస్తుంది. అరే నీకోసం వచ్చిందిరా మీ మమ్మీ. అయ్యో అయ్యా
నవ్వరా క్రియాన్స్ కూర్చోడు మమ్మీ దగ్గర మమ్మీ దగ్గర కూర్చోమ్మా మమ్మీ దగ్గర కూర్చో నువ్వు కూడా కూర్చోరా నువ్వు కూడా కూర్చో కూర్చోడు మమ్మీ అయ్యో మమ్మీ క్రియాన్స్ అయింది అంతే చూసినా బాండ్ గిట్లుండాలి బాండ్ ఇది మా ఉమ్మడి కుటుంబంలో ఒకరు లేకపోయినా కూడా సొంత తల్లినే మర్చిపించేంతగా ఉన్నారు మా పరిస్థితి. మళ్ళీ పొద్దున వస్తుంది మమ్మీ పొద్దున మళ్ళీ మమ్మీ దగ్గరికి వస్తుంది పోయి రాకిగా ఈరోజు సాయంత్రం కూడా రాదు. నైట్ కూడా డౌట్ ఇక చూసేటానికి రాదనుకుంటా. నా కొడుకుకు పాలు తాగిపోయాలని మీ మమ్మీ పాపం పర్మిషన్ తీసుకొని మరి వచ్చిందిరా. నువ్వేమో మీ మమ్మీనే పట్టించుకుంటలేవు. ఆవు 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 చూపిరే ఆవు ఫోన్ అయితే మమ్మీ పోవా ఆయన కోసం పాలు తాపించినప్పుడు పెట్టినా కూర్చో మమ్మీ ఆవు వదిలేరా జరసేపు ఆగి భయం భయం పోయేదాకా.